అన్న మీ పేరు? నా పేరు బాయిని చంద్ గారు. ఓకే. ఏ వార్డు? నా 20వ వార్డు అండి. ఇక్కడ అంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు కౌన్సిలర్ గెలవడానికి, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు, ఇంకొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. మరి మీ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? అవి ఎవరు పరిష్కరిస్తారని మీరు అనుకుంటున్నారు? నేనేమంటున్నా మేడం, ఇక్కడ జరిగినటువంటి రాజకీయ పరిణామాలు మా మమ్మీ కూడా ఇనామినస్గా వార్డు నెంబర్ గెలిచే జరిగింది. కానీ ఇక్కడ 20వ వార్డులో 20 కానీ 19 కానీ మా అభ్యర్థులు ఉన్నారు బీజేపీ నుంచి. నేను ఒక సామాన్య కార్యకర్తని. నిన్న వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు 100 కోట్లు తీసుకొని వస్తా అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నన్ను గోచిన కానీ రూపాయలు లేదు అంటాడు. 100 కోట్లు ఏడుకెళ్ళి తీసుకొస్తావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి? నేను అడుగుతున్నా, నీ తమ్ముడు బీజేపీ లెక్కలు తీసుకొని పోయినప్పుడు నువ్వు కాపాడలేని వ్యక్తిని వీడు వచ్చి నువ్వు అలియాబాద్ మున్సిపాలిటీ అంటావు, అలియాబాద్ నియోజకవర్గం అంటావు. ఫస్ట్ అది తెలుసుకొని రా, అలియాబాద్ మున్సిపాలిటీ నియోజకవర్గం. కానీ డ్రైనేజ్ సిస్టమ్ ఇంతకుముందు చేసినటువంటి ఎంపీటీసీ కాదు, సర్పంచులు కానీ ఏమి చేయలేదు. వాళ్ళు స్వార్థం కోసం వాళ్ళు జోబులు నింపుకుర్రు అంతే. ఇప్పుడు కూడా 19 వార్డుల కులాలు జెండాలు మేము అన్ని పక్క పెట్టి ఆయన గురించి మేము నిలబడ్డాం. అన్న మీ ఓటు ఎవరికి వేస్తారు ఇప్పుడు? మేము బీజేపీకి వేస్తాం.